సంసారం చేసి వాళ్ళందరూ సంసారం కంటే సముద్రమే నా బాధలు అడిగి అమ్మున్నాడా నా కట్టం చెప్పుకునే కన్న తండ్రున్నాడా ఆ పత్రమున్న నా కడుపులున్న చెప్పుకుంటూనే అన్నా అత్తతోటి ఆరడి అచ్చి భర్తతోటి బోరు జరిగి బాబతోటి మాట్లాడుతున్నారు నాకు అయ్యేమో లేకుండా ఆడవాళ్ళ కన్నదమ్ములు నలుగుంటే అమ్మగారితో నలుగురు పోగలరు నాకు అయ్యేమో లేకుండా ఒక్కన్న ఉన్నాడు నేను ఇంటికి రాగా ఊరు బయట అయ్యేమో గోరీలు ఉంటే గోరీలు వేసుకున్న బోరు ఏడిసి నువ్వు నా ఇంటికి వద్దరని నా కాలు ఒకే వదిలే నాకు 10 మంది చెల్లెళ్ళు ఉండరా 10 మంది అక్కలు ఉండరా నేను ఈడుకు పెద్దయిన నువ్వు ఆసి పెద్దగాని నువ్వు నా కాళ్ళు మొక్కితే పచ్చికోవడం రౌతే తెలియనట్టు పాపాలు ఓటు చెల్లి నేను ఎప్పుడైనా నీ కాలు అన్నయ్యా నేను నీ కాలు మొక్కదాని రామరా పెళ్ళిళ్ళ ఎవరు ఓడగొట్టుకున్నా నాకు ఎన్ని బాధలు ఎవరు బాధపడతారు మరి నీకు అవ్వు అనే బదిలి ఉన్నది నా ఇంట్లో నేను ఉన్న చెల్లెలు సమయం అట్టపోయేదారు వడికిళ్ళ గడ్డి వచ్చి కట్టాతో సతీ సమేతంగా ఒక గడిల పానం ఏంటంటే ఎంత దృష్టవంతులు బంగారు సాగు వచ్చేది లోకులంటే కాకులు అయ్యో ఆరుడు వచ్చిండు మింగిన ఎవరంటారు వచ్చిన రచ్చలు మింగిన ఎవరంటారు అన్నోళ్ళు రావాలి అన్నోళ్ళు రావాలి ఆనంద కర్మ జరిగిపోయింది అమ్మ నేను చేసుకోవాలి అన్నదాన్ని పట్టుకున్నాడు పేద కొమ్ములు పట్టుకుని ఆడపిల్ల కంటే ఎక్కువ అందరికీ ఆడబిడ్డ మీద పడి ఏడుతుంది శబాల మీద పడి ఏడుతుంది మేము ఇళ్ళ పట్టి కూడా చదువుకుని బతికేదాన్ని తీసుకొచ్చామా నా చేతి పట్టి నీళ్ళు తాగబోతుంది నా చేతి బుక్కలు పోతుయ్యా ఇంటి పుట్టిన కన్నీళ్ళు ఇస్తుంది ఏ బిడ్డ కంటే ఎక్కువ ఆ బిడ్డ మంజలమ్మా ఇప్పుడు వెళ్ళాలి ఏదిండు అమ్మ మా కట్టెల గడ్డ వేయు కట్టెల గడ్డని ఏదిండు పిడికలు ఏదిండు అవి కొరినట్టు వెళ్తే కట్టాడు కలంటుకుంటాను
జ్యోతిలో దండాలు పెట్టి ఎక్కడ అక్కడ వెళ్ళిపోతానమ్మా అమరే బాబు ఉన్నట్టు అయ్యలే నువ్వు బాబు ఉన్నట్టు ఆయన చెట్టు కొట్టిగా అడుగువాలి బాబు అన్న సన్న చిన్న పోయినట్టుగా పిల్లలు ఒక రోజు 2 రోజులు 3 రోజులు నాడు ముందుగా పక్షి పెట్టిండు 5వ రోజు నాడు పక్షి పెట్టిండు 9వ రోజు నాడు వాడు బిడ్డ తినవని ముట్టించిండు 10వ రోజు నాడు సవర పనులు చేయించిండు 11 రోజు నాడు పరలోక పండుగలు చేస్తున్నాడు స్థుతులంటేనేమో పిల్లలు గతులు అనంటే చచ్చిపోయిన తర్వాత చేసేది కార్యక్రమాలు సుతులగని అది ముందు గతుల కొరకు అని అన్నారు పిండ విధానం పెట్టి ఆత్మశాంతికి గురించి అందరిని విరిచి ఎందుకు భోజనాలు పెట్టించిండ్రు ఆ ఇంట్లో ఇప్పటి వరకు అల్లుడు బిడ్డ కొడుకు కోడలు అన్ని తీరుల పండుగలు చేసేది కానీ ఆ కొత్త దంపతులు వాళ్ళ ఇంటికి చేరబోలేదు దినాలు వెళ్ళినమ్మా దినాలు వెళ్ళిన ఒక వారం గడిచిపోతుంది వారం రోజుల వరకు శ్రీమంత మహారాజు ఏమంటాడు బాబాజీ తోలు రాజా పోతాం శ్రీమంత రాజా పండుగ తెల్లారి 2 ఎకరాలు అక్కడ వేలు మా తల్లి చిలకర వచ్చి నీ ఇంటికి నువ్వు పోతాం చెల్లె దారుగారు అన్నప్పుడు ఆ అన్న అగ్నేశ మహారాజు దారు ఉంటుంది అందువని గడవంటి చెల్లె దారుగారు అన్నది తన భార్య అంజలిదేవిని పిలిచి బాబా అంజలిదేవి నా చెల్లెత్త గారు తయారీ అంజలిదేవి పేరింటి పుట్టింది ఇళ్ళ పొంటి ముచ్చవరాల బతికింది ఇంటికి యజమానురాలైపోయింది ఇళ్ళ బాబు చెల్లెలు తయారు చేసి తాగదోనడే ఆడింటి వేదికట్టండి అడిబిడ్డ రాణి దేవి నాకు నా ఎవరు లేరు అన్ని మీరే ఇక రేపు ఇవాళ నా దేవుడు నన్ను ఇక్కడ తీసుకొచ్చి సర్గం చేరుకున్నాడు నాకు ఇల్లు నాకు సంసారం నాకు భర్త నాకు ఆడబిడ్డ తోటి నాకు ఒక్క అన్న కూడా దొరికింది కదా నిన్నెప్పుడు నేను మరిచి ఉండవు నన్నెప్పుడు నువ్వు మరిచిపోవద్దు అత్తగారింటి కూడా ఏదన్నా కొత్తగా తిన్నాడు బాయన తూటు కష్టము రాని మానవుడు లేడు అమ్మమ్మ మనసులకు ఎత్తాయి కష్టాలు కానీ వరి మాకులకు రావు మీ అన్నీ వచ్చి వేసుకొని అయ్యే ఉన్నారనుకో అన్నీ 10 రోజులు ఉన్నారని కానీ ఎందుకు నా ఇంటికి రామా 4 రోజులు ఆడుకోకపోదు నా ఇంటికి
ఇంటికి వచ్చి నువ్వు నాన్నో దూరం చేసుకొని పో అన్నా ఆడబిడ్డ నేను బిడ్డ అని కళ్ళ మీద అడవిల్ల వేసినది అన్న కళ్ళు కూడా మొక్కుతున్నదో రాధ పాడువాడా పాడువాడు ఎంతమంది ఎన్ని మాటలు అంటున్నారు అల్లుడు చిన్న బాబు మింగిండు కోడలు వచ్చింది అత్తను మింగిందని అనేటోళ్ళు కొందరు ఉన్నారే అన్నా వాళ్ళ రాత బలమే గిట్టున్నారు అనేటోళ్ళు కొందరు ఉన్నారు అన్నోళ్ళు మనోళ్ళే అన్నా భార్య భర్తల బంధం నుంచి 3 ముళ్ళ బంధం 7 అడుగుల బంధం జన్మల బంధం అని ఆడబిడ్డి వేసింది అంజలమ్మ కూడా అందగాళ్ళు వచ్చింది మీకు మీరిద్దరు ఉన్న మాకు మీరిద్దరు ఉన్నారు ఎవరికి ఎవరు లేరు కన్నలు లేరు నాకు చెల్లెలు లేరు నీ ఆడబిడ్డను కన్న చెల్లెలు కదా చదువుకుంటేనే పిల్ల రారాజా పోదా అన్నయ్య వాడు వాడు బాగానే పెడతారు నీ ఏడుకోవాడు వాడు పోరా రాజుగా పోయా గోడతాడు పోయి నువ్వెందుకు ఎడతారు మరి ఓ బిడ్డ గోడతాడు పోయి నేను ఎందుకు ఎడతానంటావు నువ్వేళ్ళు దాని వాళ్ళకి అంతగానే పెడతాళ్ళు నిన్ను 80 ఏళ్ళు నేను ఎట్లా దాదాలని నేను ఎడతాను బిడ్డ పిల్ల ఉన్నోడు ఏడిచిందట లేనోడు ఏడిచిందట ఎందుకు ఎడతారు పాల్గొని పాలకిస్తావా గోదార పాలకియా రాయ పిల్ల వెళ్ళిపోయామన్నాడు శ్రీమంతరాజు మనాన్ని ఎప్పుడు పెట్టుకున్నాడమ్మా శ్రీమంతరాజు హాస్టల్లో భార్య వరుసలు చూడవమ్మా పడితే పోతే పడితే